హైదరాబాద్ విషయానికి వస్తే గనక సిట్ విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ 14 నెలల తర్వాత అమెరికా నుంచి నిన్న హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన A1గా ఉన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే చూసుకుంటే ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడైనటువంటి A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చిన వెంటనే ఈరోజు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన నేపథ్యంలో ఈరోజు 10:30 విచారణ హాజరైన నేపథ్యంలో ఇంకా విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఏసీపీ వెంకటగిరి వీడియో రికార్డింగ్ సమక్షంలో అయితే డీసీపీ విజయ్ కుమార్తో పాటు 4 బృందం ఈ యొక్క సభ్యులు అయితే ప్రభాకర్ రావుని విచారణ చేస్తున్నారు. అదేవిధంగా 2024 మార్చ్ 10వ తేదీన పంజగుట్టలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొట్టమొదటిగా పంజగుట్టలో నమోదు కావడం జరిగింది. ఆ యొక్క ప్రభుత్వం చేంజ్ కాగానే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేంజ్ కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ యొక్క ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు అక్కడే చెన్నై నుండి అయితే అమెరికా వెళ్ళిపోయాడు. 15 నెలల తర్వాత సుమారుగా 15 నెలల తర్వాత ఈరోజు సిట్ ముందుకు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా సిట్ అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్లకు అయితే జవాబులు చెప్పకుండా దాటవేయడం జరుగుతుంది. అదేవిధంగా అయితే సిట్కే ఎదురు క్వశ్చన్స్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రివ్యూ కమిటీ ఉంటుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన కారకుడుగా ఉన్నాడు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారని సిట్ అడిగినట్టుగా తెలుస్తుంది. సిట్ అడిగిన దానికి ప్రభాకర్ రావు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా ఒక అయితే రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీలో నేను సభ్యుని కూడా కాను, నేను ఎలా ఫోన్ ట్యాపింగ్ చేపిస్తాను అనే కోణంలో కూడా సిట్కే ఎదురు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టోటల్ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులను ఈ దాంట్లో ఉన్నటువంటి ఉన్నత అధికారులను 6కు అరెస్టులు జరిగాయి కాబట్టి 6 మందికి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించిన నేపథ్యంలో అందరూ కూడా ప్రభాకర్ రావు చేయమంటేనే మేము చేశాము, ఎందుకంటే అయితే ఇంటెలిజెన్సీ చీఫ్గా ఉన్నారు కాబట్టి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము. ప్రభాకర్ రావు ఎక్కడ చెప్తే అక్కడ మేము వెళ్ళే వాళ్ళము, అక్కడ లొకేషన్ కూడా చెప్పేవారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క వ్యవహారంలో అదే ఎలక్షన్ సమయం లోపల ఈ యొక్క వ్యవహారం మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు అంటూ అయితే అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో ఆ యొక్క అయితే ఈ వ్యాపారవేత్తల దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడం ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలు వాళ్ళు నగదు ఎక్కడ పోతుంది అనే ఉద్దేశంతో పర్టికులర్గా ఫోన్ ట్యాపింగ్లో తెలుసుకున్న నేపథ్యంలో ఈ యొక్క అధికారులు ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉంటారో వాళ్ళకు చేరవేయడం జరిగింది. వాళ్ళు కనుక్కున్న తర్వాత కరెక్ట్గా ప్లేస్కు లొకేషన్కు తనే ప్రభాకర్ రావే మాకు సెండ్ చేసేవాడు అంటూ కూడా చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే ప్రభాకర్ రావు కీలకంగా మారాడు. ఇదే విధంగా కొంతమంది సినీ తారాలు కానీ లేకుంటే బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాపింగ్ జరిగినట్టుగా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్టు ఈయన పైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం టోటల్గా A1 నిందితుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావుని విచారించేందుకైతే అయితే ఫిర్యాదును అందుకున్న క్రమం లోపల ఈయన 15 నెలల నుండి మొత్తం టోటల్గా ఇండియాకు రాకుండా అమెరికాలో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. 1 టైం పాస్పోర్ట్ను కూడా ఇచ్చేసింది. ఆయన పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత 1 టైం పాస్పోర్ట్ను కూడా ఇచ్చింది. అంటే ఒకసారి పాస్పోర్ట్ వెళ్ళిన తర్వాత 3 రోజుల్లో ఖచ్చితంగా ఇండియాకి రావాలి, సిట్ ముందుకు హాజరు కావాలి. ఆ నేపథ్యంలో సిట్ ముందుకు హాజరైనటువంటి ఈ యొక్క ప్రభాకర్ రావు ఈరోజు 10 గంటల నుండి సిట్ ముందుకు హాజరయ్యారు. క్వశ్చన్ ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఈ యొక్క విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందని తెలుస్తుంది. కాబట్టి ప్రభాకర్ రావు ఒకవేళ నోరు విప్పితే కానీ ఈ యొక్క వ్యవహారం ఎవరెవరు చేయించారు, ప్రధానంగా ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఈ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏముంది అనే కోణం లోపల దర్యాప్తు అయితే మొత్తం టోటల్గా ఒక కొలికి వచ్చేటట్టు ఉంటుందని తెలుస్తుంది.